వచ్చిన అయితే నా ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ మనం ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఆవులున్నాయి. ఇప్పుడు ఇదంతా న్యాచురల్ ఏరియా కాబట్టి ఆవులు కొంచెం సేఫ్ ఉంటున్నాయి. ఇప్పుడు వేరే అంటే హైదరాబాద్ గాని, కరీంనగర్ గాని ఇట్లా ఎళ్తాం. అంటే అక్కడ కూడా బేసిక్‌గా కొన్ని ఆవులుంటాయి. అవి తినడానికి ఏం తింటాయి? ఇప్పుడు బయట తోలకపోతే బయట తింటాయి. కాకపోతే వాటిలో ఏముంటది? వాటిలో ప్లాస్టిక్. మనం స్లోగా పశువులకనేది ప్లాస్టిక్‌ని ఎక్కిస్తున్నాం. అది నా ఎయిమ్ ఏంటంటే, అంటే మా ఆయన వాళ్ళ అమ్మగారు క్యాన్సర్‌తోని చనిపోయారు. సో, అది కూడా అంటే ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తదనేది అది కూడా ఒక కారణం. అంటే జనాలు అనుకుంటారు ప్లాస్టిక్ వాడడం ఇప్పుడు పెళ్ళిళ్ళకెళ్ళినప్పుడు మనం ప్లాస్టిక్ దాంట్లోనే అన్నం తింటాం. ఒకసారి తింటే రూ. 3 పెడితే వత్తది. ఒకసారి తింటేనే క్యాన్సర్ వస్తదా? అని జనాలు అనుకుంటారన్నట్టు. కాకపోతే స్లో అయితది వాళ్ళకర్థం కాదు. ఇప్పుడు మేడం గారు నేనొకటి చెప్పాను. బ్రిటిష్ వాళ్ళు అల్యూమినియం దానివల్ల మనకు స్లోగా పాయిజన్ ఎక్కిస్తున్నారని ఎంత నిజమో, మన ప్లాస్టిక్‌లో అన్నం ప్లేట్‌లలో అన్నం తినడం వల్ల మనలో కూడా స్లో పాయిజన్ ఎక్కుతున్నది అది కూడా అంతే నిజం. సేమ్ మన ప్రాణం ఎంతనో ఎ జీవ జీవుల వాల్యూ కూడా అంతే. సో, వాటికి కూడా స్లోగా పాయిజన్ అనేది ఎక్కుతది. అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే ప్లాస్టిక్‌ని నిమజ్జనం ఒక వల్ల అయితే కాదు. ఇప్పుడు మీరందరూ యంగర్స్. సో, మీ వల్ల అంటే మీకు తోచినంత మీరు చేయాలి. అది. అంటే అందరూ కలిసి ఇప్పుడు విసిరాకుది, మోదుగాకు విసిరాకుది పెడతా ఇప్పుడు. సో, దాన్ని మీరు ఇట్లా పబ్లిష్ చేయడం వల్ల, ప్రమోట్ చేయడం వల్ల సో, అప్పుడు కూడా మనకు గాని, పశువులకు గాని హెల్త్ ఉంటది. ఇప్పుడు ఊరల్లో ఇప్పుడు మన ప్రతి అమ్మాయికి ఒక ట్రాక్టర్ ఇచ్చిర్రు. మనము ప్లాస్టిక్ అయినా ఏదైనా గాని అందులో పడేత్తాం. ట్రాక్టర్ తీసుకుపోయి ఎక్కడనో ఊరవతల పడేత్తది. మనం పశువుల మళ్ళా అక్కడికి తోలుకుపోతాం. ఇక్కడంటే ఇక్కడ ఈ ఏరియాలో లేదు. కానీ ప్రతి విలేజ్‌లో అది ఉంటది. అప్పుడు పశువులు తింటాయి. అప్పుడు స్లో పాయిజన్ ఎక్కుతది. అదే మనము ఆకులు ఇప్పుడు శివరాత్రి రోజు ఆకులనే ఏం తినాలి? శివరాత్రి రోజు ఆకులనే తింటారు. కార్తీక పౌర్ణమి అప్పుడు కూడా ఆకులనే తింటారు. ఎందుకు? అది ఫెస్టివ్ కాబట్టి. అంటే మరి రోజు ఆకులను తింటే రోజు అంటే ఒక పొద్దులప్పుడు గాని, ఇంకా మన ఇంట్లో జరిగే ఫెస్టివల్స్ గాని, అప్పుడు ఆకులు యూజ్ చేస్తే ఏమైతది? అప్పుడు దేవుడు మెచ్చడా? అదే రోజు తింటే అదే రోజు మెచ్చుతాడా? అనేది అంటే ప్లాస్టిక్ నివారించాలి అనేది నా అభిప్రాయం అంతే. హెల్ప్ చేయాలనే మెయిన్ వచ్చింది. ఆదిలక్ష్మి గారికి అర్థమైంది కదా. నేను సపోర్ట్ చేస్తా మీరు చేస్తా అంటే డెఫినెట్గా నాకు ఉంది ఆవిడకి హెల్ప్ చేయాలని, కానీ ఆవిడతో కాదనే నేను దూరం నుంచి అర్థం చేసుకొని ఐఎమ్ నాట్ హెల్పింగ్ హర్. మీరు చేస్తా అంటే ఓకే, నేను ఐ విల్ సపోర్ట్ యూ. చెప్పను నువ్వేం కమిట్మెంట్ అవుతావు? దీపాలు తయారు చేస్తావా? ఓకే, వెరీ గుడ్. చేసి మంచిగా కలర్స్ పెయింట్స్ నేను చెప్తా. దీపాలు విత్ విస్తరాకు, దీపాలు, స్వీట్. ఏం స్వీట్? ప్యాకేజ్ ఏం స్వీట్ పెడతావు? హ్యాండ్ మేడ్ చేసింది. ఏంటివి?